నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు రైతుల శ్రమ దొంగపాలు అవుతున్నది. కర్షకులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఒకవైపు సిండికేట్ దొంగలు, మరోవైపు చోరులు దోచుకుంటున్నారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండే మార్కెట్ యార్డ్లో పసుపు కుప్పలు మాయమవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పంటల భద్రతపై నీలినేడలు కమ్ముకున్నాయి. కనీస పర్యవేక్షణ లేక రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంట దొంగల పాలవుతుంది. ఒకవైపు కొనుగోళ్లు లేక పసుపు రైతులు అల్లాడుతున్నారు. మరోవైపు మార్కెట్ యార్డులో దొంగలు పడి నిండా ముంచుతున్నారు. నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉండే మార్కెట్ యార్డులో పసుపు కుప్పలు మాయమివ్వడంపై రైతులు లబోదిబోమంటున్నారు. ఇదంతా అధికారుల పర్యవేక్షణ లోపమేనని స్పష్టమవుతోంది. నిజామాబాద్ పసుపు యార్డుకు నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పసుపు పంటను తరలిస్తారు. కాగా చాలా కాలంగా ఇక్కడ ప్రతిరోజు ఎంతో కొంత పసుపు చోరీకి గురవుతుంది. ముఖ్యంగా కొనుగోలు నిలిచిపోయిన సమయంలో యార్డు నిండా పసుపు కుప్పలు ఉండడాన్ని అదునుగా తీసుకుంటున్న దొంగలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. పసుపు కుప్పల నుంచి పెద్ద మొత్తంలో కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు కమిషన్ ఏజెంట్ల లేబర్లు పసుపు కొమ్ములను దొంగలించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కమిషన్ ఏజెంట్లు, కూలీలు, మార్కెట్ సిబ్బంది ప్రోద్బలంతోనే ఈ దొంగతనాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. అయినా ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. మ్యాక్సిమంగా ఒక ఎకరానికి రేషన్ నుంచి కనీసం 70 నుంచి 80 వేలు అవుతుంది. అది మళ్ళా వాతావరణం సహకరించి వర్షాలు సరిగా పడితేనే ఈ పసుపు పంట అనేది వెళ్తుంది. వర్షాలు ఎక్కువ పడ్డా ప్రాబ్లమే. మొన్న పోయిన అక్టోబర్ 23 తారీఖు నాడు అకాల వర్షంతో మొత్తం ప్రాబ్లం అయిపోయి అంతా చీడపీడలు వచ్చేసినాయి. ఈ పసుపు అనేది బాగా నష్టపోయింది. ఎకరము పసుపు తీసేదందుకే కూలీలకు 21,000 తీసుకుంటారు. ఒక పాలిష్ డ్రమ్కు 100 రూపాయలు, బయలుదేరితే 200 రూపాయలు ఉన్నది ఒక డ్రమ్ముకు. అది పసుపు వెళ్తే ఒక 15,000 పైబడి ఉంటేనే రైతుకి ఏమైనా గిట్టుబాటు ధర అవుతుంది. గతంలో నకిలీ అధికారులుగా వచ్చి ఏకంగా లారీ లోడ్ పసుపును హైజాక్ చేసిన ఉదంతం కలకలం రేపింది. పోలీసులు ఆ కేసును ఛేదించగా మార్కెట్ యార్డులోని వ్యాపారులే అసలు సూత్రధారులని తేలినట్లు సమాచారం. అయినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా జరిగిన చోరీ కేసులో ఒక కమిషన్ ఏజెంట్ను బాధితుడిగా గుర్తించి వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేసినట్లు మార్కెట్ యార్డ్ సెక్రటరీ అపర్ణ తెలిపారు. విచారణలో కేవలం 3 బస్తాల పసుపు మాత్రమే దొంగతనం జరిగినట్లు తేలిందని ఆమె చెప్పడం గమనార్హం. ఇది రైతుకు గిట్టుబాటు ధర పడాలంటే 10,000, 11,000 పెడుతున్నారు. వీళ్ళకి వ్యవసాయంకు పెట్టిన పంటకు ఏదైతే మన మందులు ఇవి వ్యవసాయము ఎరువులు పోసిన ధరకు దానికి సరిపోవట్లేదు. కమ్స్కమ్ ఈ ధరకు మద్దతు ధర పెట్టాలని అంటే కాకరికి 15,000 అన్నా 14,000, 15,000 పెడితే ఇంత రైతులకు బాగుపడతారు. ఈ 11,000, 10,000 పెడుతున్నారు. ఇది ఏమి 12,000 పెడుతున్నారు. ఇది రైతులకు గిట్టుబాటు అయితే లేదు. మరోవైపు పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఇనాం పద్ధతిలో కొనుగోలు జరుగుతున్నప్పటికీ వ్యాపారులు, దళారులు సిండికేట్ అయి రేట్లను నిర్ణయిస్తున్నారు. రైతులను మోసం చేసే ఈ కుటల యత్నాల్లో మార్కెట్ ఉన్నతాధికారులే భాగస్వాములు కావడంపై రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తుంది. నాణ్యమైన పసుపు ధర కూడా 10,000 నుంచి 11,000 ధర మాత్రమే పలకడం, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పసుపు బోర్డు ఉన్నప్పటికీ కనీసం మద్దతు ధర దక్కడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన పసుపునకు ఎంఎస్పీ ప్రకటించాలని, మార్కెట్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కొనేటోళ్ళకి కానస్తలేరు. మరి మద్దతు ధర వస్తారా తెలియదు. సాయంత్రం వరకల్లా ఆన్లైన్ సిస్టమ్ అనేది ప్రతి దానికి సమస్య అవుతుంది. ఇప్పుడు అది బంద్ చేసి మామూలుగా నార్మల్గా చేస్తేనే బాగుంటుంది. రైతులకు ఉపయోగించే పని ఎలా చేసినా కానీ ఇంతమంది 15,000, 18,000 అని ఉండాలి. అది ఇప్పుడు దానికి 9,000, 10,000 తీసుకొస్తున్నారు. ఆ రేటు ఉంటే కనీసం పెట్టుబడి కాదు, అలా కూలీల పైసకి వెళ్ళాయి ఈ రేట్లు ఉంటే. గతంలో లారీ లోడ్ పసుపు హైజాక్ వెనుక వ్యాపారులే ఉన్నారని తేలినా వారిపై కఠిన చర్యలు లేకపోవడం దొంగలకు వరంగా మారింది. కేవలం ఎవరినో ఒకరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా ఈ చోరీల వెనుక ఉన్న అసలు మాఫియాను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ యార్డులో పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పసుపు పంటను పండించడం ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.